అయితే ఇప్పటివరకు మైత్రేయముని శతరూప ఇంకా దేవహూతుల యొక్క వంశం గురించి చెప్పారు. శతరూప వంశంలో చివరి కూతురు అయిన సతీదేవి వారికి చెప్పారు. దక్షయజ్ఞం అవ్వడము, దక్షుడు పనిష్మెంట్ రావడము, తర్వాత సతీదేవి తన దేహ త్యాగాన్ని చేయడము. మరి ఈ విశ్వంలో ఉన్నటువంటి మానవులందరికీ, జీవులందరికీ కూడా మనువు రాజు. ఆ రాజే వీళ్ళందరినీ చక్కగా చూసుకోవాలి. అలాంటి గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి మనువు నువ్వు అజాగ్రత్తగా ఉండకూడదు అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే యజ్ఞం చేస్తున్నారో సాక్షాత్తు విష్ణు భగవానుడే ప్రత్యక్షమయ్యి తను చెప్తాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ప్రతి ఒక్కరిలో నేను ఉన్నాను, నా శక్తి ద్వారా ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కానీ నువ్వేం చేసావు? శివుడిని అమర్యాద పరిచావు, శివుడి పట్ల నువ్వు అమర్యాదగా ప్రవర్తించావు, నువ్వు చేసింది సరి అయింది కాదు అని చెప్పేసి చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా నా అంశాంశలు ఇంకా నా శక్తి ద్వారే నడుస్తోంది అనేసి చెప్తారు. ఇంకా శివుడు తను వైష్ణవానాం యథాశంభు, మరి అంత గొప్ప వైష్ణవుని ఎప్పుడైతే మీరు అంత గొప్ప వైష్ణవుని ఎప్పుడైతే మీరు అవమానించారో అందుకే మీరు ఈ విధంగా ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు అనేసి తను చెప్తారు. తర్వాత యజ్ఞ పరిస్థితులన్నీ సర్దుబాటు చేసిన తర్వాత అక్కడి నుంచి విష్ణు అందరూ వచ్చి ప్రార్థిస్తారు విష్ణుని. తండ్రి, మేము ఇప్పటివరకు ధర్మార్థ కామాల్లో ఉన్నాము, మా యొక్క సొంత లాభం కోసమే ఇప్పటివరకు మిమ్మల్ని పూజ చేశాము. కానీ ఇప్పుడు సాక్షాత్ నువ్వే ఇక్కడికి వచ్చావు కాబట్టి నీ యొక్క ఆ కరుణాపూర్ణితమైన దృష్టిని ఇక్కడ పారింపచేసేసి అన్నింటినీ పవిత్రం చేసి మా హృదయాలను కూడా పవిత్రం చెయ్యి. మేము మీ పాద పద్మాల పట్ల ఆకర్షితులయ్యే విధంగా మీ యొక్క కృపని నాకు ప్రసాదించండి అని చెప్పేసి అందరూ ప్రార్థిస్తున్నారనమాట. మను యొక్క భార్య, తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, ఋత్వికులు, ఎవరైతే సభాసదులు, తర్వాత అగ్నిదేవుడు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు భగవంతుడిని ప్రార్థించిన తర్వాత భగవంతుడు అందరికీ ఆశీస్సులు ఇచ్చేసి యజ్ఞం పూర్తయిన తర్వాత దాంతో మనకి ఈ మను యొక్క చరిత్ర సమాప్తమైపోయింది అనమాట. మరి ఎప్పుడైతే విదురుడు అడిగాడు మను చరిత్ర గురించి కూడా, అప్పుడు మైత్రేయముని చెప్పడం మొదలుపెట్టాడు. ముందుగా కూతురుల గురించి చెప్పేశాడు, ఇప్పుడు కొడుకుల గురించి చెప్తున్నాడు అనమాట. అంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తుల కథలు వింటామో అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. అందుకుగానే ఈ మను చరిత్ర గురించి విదురుడు అడిగాడు, మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట. సో ఆ విధంగా మనము ఈ భక్త ధ్రువుడు గృహమును వీడి అరణ్యమునకు వెళ్ళుట అనే అధ్యాయాన్ని ఇప్పుడు మొదలు పెట్టుకుంటున్నాం. మరి ఈ అధ్యాయంలో ముందుగా ఎందుకు బ్రహ్మవంశం నుంచి స్టార్ట్ అయింది కదా మన చరిత్ర. బ్రహ్మవంశం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి బ్రహ్మకి అధర్ముడు అనే కొడుకు కూడా పుట్టాడనమాట. ఆయన గురించి చెప్తూ ఈ అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాడు మైత్రేయుడు. మనం కూడా మొదలు పెట్టుకుందాం. ముందుగా ప్రభుపాదుల వారికి ప్రణామం చెప్పి, ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తబృంద. హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. శిల ప్రభుపాద్ కీ జాయ్, శిల గురుదేవ్ కీ జాయ్. సో శ్రీమద్ భాగవతం కీ జాయ్. భక్త ధ్రువుడు గృహంను వీడి అరణ్యమునకు వెర్రుట. 4వ స్కందం 8వ అధ్యాయం. మైత్రేయ ఉవాచ సనకాద్యా నారదస్య బుభుర్హంసోరురిణ్యతి నైతే గృహన్ బ్రహ్మసుతా హ్యావా సన్నుధ్వరేతసః. మైత్రేయుడు సనకాది 4 కుమారులు నారదుడు, రుభువు, హంసుడు, అరుణి, యతి అను బ్రహ్మదేవుని తనయులందరినూ గృహమునందు వసింపక ఊర్ధ్వరేతసులైరి, నైష్టిక బ్రహ్మచారులైరి. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యాన్ని మొదలుపెట్టిన తర్వాత ఆయన ఫస్ట్ కుమారులందరినీ సృష్టించి ఈ సనకాది కుమారులు తర్వాత నారదుడు వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాడు. ఎందుకు? ఆయన యొక్క తండ్రి ఆయనకు ఒక సేవనిచ్చారు, ఈ సృష్టి క్రమాన్ని ఇంకా కొనసాగించమని చెప్పేసి. అదే సేవని ఆయన పిల్లలకి ఇచ్చాడు. ఇస్తే పిల్లలు అంటారు, నో నాన్న, మాకు అవసరం లేదు, ఈ సంసార బంధాలు మేము పడలేము, అందుకే మేము భగవంతుడి యొక్క భక్తి చేస్తాము, మేము బ్రహ్మచారులాగానే ఉంటాము అని చెప్పేసి వాళ్ళు గృహాన్ని వదిలేసి అడవికి వెళ్ళిపోయారనమాట. మరి వాళ్ళందరూ ఇక్కడ మైత్రేయుడు ఏమంటున్నాడంటే, బ్రహ్మకాలం నుంచే ఈ బ్రహ్మచారి ఆశ్రమం అనేది ఉంది, అప్పటి నుంచే వీళ్ళందరూ ఫాలో అవుతూ ఉన్నారు. ఈ 9 పుత్రులు ఇల్లు వదిలేసి నైష్టిక బ్రహ్మచారులు అయిపోయారనమాట. మరి భగవంతుడి భక్తిలో మునిగిపోయారు. తర్వాత వృషాధర్మస్య భార్యాసే దంభం మాయాంచ శత్రుహాన్ సూతమిథునం తత్తో నిర్రుతిజగృహే ప్రజ. తర్వాత ఏంటంట, తర్వాత బ్రహ్మదేవుడికి ఇంకొక పుత్రుడు పుట్టాడనమాట. ఆయన గురించి చెప్తున్నారు మైత్రేయుడు. వృషా అధర్మస్య భార్య ఆసీత దంభం, అధర్మం భార్య వృషాబ్దంభం కలిగెను. మాయాం చ శత్రున్, మోసము మరియు శత్రునాశక. అసూతం హైదూనం తత్ నిరుతి జగృహే అప్రహ. సంతానం లేని నిరుతి అనే దానవుడు వారిద్దరిని గ్రహించెను. ఇప్పుడు అధర్మం ఇంకా మర్స అంటే అబద్ధం అన్నమాట. వీళ్ళిద్దరూ పుట్టారంట. వాళ్ళిద్దరూ బ్రహ్మదేవుడి యొక్క పుత్రులు ఇంకా పుత్రిక. కాకపోతే ఆ అధర్మం ఎక్కడైతే ఉంటుందో ధర్మాన్ని పాటించారు. ఆ విధంగా ఆ అన్నా చెల్లెలు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనమాట. పెళ్లి చేసుకొని తర్వాత వాళ్ళ వంశాన్ని పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ అబద్ధము ఇంకా అధర్మము వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వీళ్ళిద్దరి వల్ల దంభము ఇంకా మాయ అని వీళ్ళిద్దరు పుడతారనమాట. బ్రహ్మదేవుని మరి యొక్క తనయుడు అధర్మము, అతని భార్య నామము మిథ్య. వారి కలయికచే దంభము మాయ అనేరువురు దానవ సంతానము జన్మించిరి. సంతానహీనుడగు నివృత్తి అను దానవుడు వారిరువురిని గ్రహించను. మరి వీళ్ళిద్దరిని ఎవరు గ్రహించారు అంటే నివృత్తి తీసుకున్నాడు అనమాట. ఎందుకంటే ఆయనకు పిల్లలు లేరంట, అందుకని వీళ్ళిద్దరిని తీసుకున్నారు. చాలా గొప్ప ధర్మవంతులు అనమాట, అధర్మవంతులు. తర్వాత తమో సమభవల్లోభో నికృతిశ్చ మహామతే తాభ్యాం క్రోధస్య హింసా చ యద్దురుక్తి స్వసాకలిః. మరి వీళ్ళిద్దరు ఏం చేశారు? మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకొని వీళ్ళిద్దరికి ఎవరు పుట్టారు అంటే క్రోధం, హింస పుట్టారనమాట. మరి తమో సమభావల్లోభో లోభం జన్మించింది. నికృతి చ మహామతే కపటి మహాత్మ లోభ్యం క్రోధాంచ హింసాంచ వారి వలన క్రోధము ఇంకా హింస. యద్దురుక్తి స్వపాకలి కటు భాషలను ఆయన యొక్క సోదరి కలి అన్నమాట. ఆ విధంగా ఈ క్రోధము హింస రెండు కలిస్తే ఏమవుతుంటుంది? హింసించబడడం అన్నమాట. ఈ విధంగా అన్ని అధర్మమైన వాళ్ళ యొక్క వంశం అన్నమాట. వాళ్ళ యొక్క సంతానం గురించే చెప్తున్నాడు మైత్రేయుడు. మైత్రేయుడు విదుడితో పలికెను, ఓ మహాత్మ, దంభము మరియు మాయ జంటకు లోభము నికృతి అను సంతానం కలిగెను. వారి కలయికచే క్రోధము, హింస అను సంతానం ఉద్భవించింది. వారి కలయికచే కలి మరియు అతని సోదరి యగు దురుక్తి జన్మించింది. వాళ్ళకి ఇంకా కలి ఇంకా దురుక్తి కూడా పుట్టిందనమాట. దురుక్తౌ కలిదాదత్త భయం మృత్యుంచ సత్తమా తయోశ్చామిథునం జజ్ఞే యాతనా నిరయస్తదా. తర్వాత దురుక్తౌ కలి ఆదత్త భయం, ఈ దురుక్తి భయంని కనిందనమాట.
తర్వాత భయం కూడా పుట్టింది. మృత్యుంచ సత్తతమ, ఓ సత్పురుష శ్రేష్ఠ, మృత్యుని తమోచమిథునం జజ్ఞే, జటకూడుటచే ఉద్భవించను. ఎవరు? నరకము కూడా ఉద్భవించింది వాళ్ళిద్దరి వల్ల. యాతన నిరయాతద, తీవ్రమగు బాధ నరకము కూడా ఉద్భవించింది అనమాట. ఓ సత్పురుష శ్రేష్ఠ, కలి మరియు దురుక్తి కలయికచే మృత్యువు భీతి అను సంతానం కలిగింది. తిరిగి వారి కలయికచే యాతన నరకము అనేది సంతానము ఉద్భవించింది. తర్వాత సంగ్రహేనామయాఖ్యాతః ప్రతిసర్గస్తవానఘ త్రిశృత్వై తత్పుమాన్ పుణ్యం విధునోత్యాత్మనోమలం. ఇక్కడ ఏమంటున్నారు? త్రిషు 3 సార్లు ఎవరైతే వీళ్ళ గురించి వింటారో చదువుతారో వాళ్ళకి పుణ్యం వస్తుందంట. సంగ్రహేనామయాఖ్యాతః, సంగ్రహంగా వివరించాను నేను, చాలా షార్ట్ ఫామ్లో నేను ఇప్పుడు చెప్పాను. ప్రతిసర్గా తవానఘ, ఓ పాపరహితుడా ప్రళయ కారణంన, త్రిశ్రుత్వా ఏతత్ పుమాన్ పుణ్యం, 3 సార్లు ఈ వర్ణనని వింటారు. విధునోతి ఆత్మనహామలం, ఆత్మ యొక్క కల్మషం ప్రక్షాళనం చేసుకోవచ్చు అనేసి మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట. ఎందుకు? దీంట్లో ఏముందనేసి భగవంతుడి ఆయన యొక్క కార్యాలను వింటే హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ పోతాయి. మరి ఈ నికృతి గురించి, ఈ నరకం గురించి, ఈ యాతన గురించి, ఈ దంభం గురించి, ఈ అబద్ధం గురించి వింటే, ఈ లోభం గురించి వింటే ఏ విధంగా లోపల ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి అనేసి డౌట్ వస్తుంది కదా. అందుకే ఏమంటున్నాడంటే, ఏదైతే ఇది ఉందో ఇది విన్న తర్వాత విరక్తి వస్తుందంట. ఎక్కడైనా ఇలా సోదరులు పెళ్లి చేసుకుంటారా? మళ్ళీ వాళ్ళ యొక్క అధర్మ సంతానం ఈ దంభం పుట్టడం ఏంటి, కషితో పగ తీర్చుకోవడం ఏంటి, ఈ విధంగా దానికోసమని మళ్ళీ నరకానికి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి ఇవన్నీ చదివితే విరక్తి వస్తుందన్నమాట. ఆ విధంగా మనకి కృష్ణ భక్తి చెయ్యాలి అనే ఆసక్తి వస్తుందన్నమాట. అందుకే దీన్ని 3 సార్లు వినాలి అనేసి చెప్తున్నారనమాట. ఓ విదురా, ప్రళయమునకు కారణమగు సంగ్రహముగా నేను వివరించుతని. ఈ వర్ణనను ముమ్మారు వినినవాడు పుణ్యము బడిసి ఆత్మమాలిన్యమును ప్రక్షాళనం చేసుకుని వాడగును. అధర్మం గురించి వింటే ఎలా పుణ్యం వస్తుంది అంటే, ఎందుకంటే ఈ అధర్మం గురించి విన్న తర్వాత అధర్మం వల్ల ఇంత నీచ నికృతి స్థితికి పడిపోతామా అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఆ విధంగా ఇలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు, ఇలాంటి ప్రభావాలు మన పైన ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు భగవంతుడి యొక్క భక్తి వైపు మళ్తారు అనేసి చెప్తున్నాడు అనమాట. ఎగ్జాంపుల్ ఎలా? ఇప్పుడు జైలుకి మనం ఎవరము వెళ్ళి చూడలేదు, కాకపోతే జైల్లో ఎలా ఉంటుంది? కారు చీకటిగా ఉంటుంది. అక్కడ అదేంటి ఒకటే పూట తిండి పెడతారు, అది కూడా గొడ్డు కారం వేసి పెడతారు. తర్వాత అక్కడ వాష్రూమ్స్ ఉండవు, వాటర్ ఫెసిలిటీ ఉండదు. తర్వాత పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కానిస్టేబుల్ వచ్చి బాగా ఒళ్ళు వాచిపోయేలా కొడతాడు. ఇవన్నీ పరిస్థితులు ఎవరైతే వింటారో వారి లోపల కొంచెం ఏదైనా అధర్మం చేయాలనో, లేకపోతే దొంగతనం చేయాలనో, సంథింగ్ ఏదైనా చేయాలని ఏదైనా ఉందనుకోండి, ఇదంతా విన్న తర్వాత తనకి ఏమనిపిస్తుంది? అమ్మో, నేను ఇప్పుడు ఈ తప్పుడు పని చేస్తే నేను దొరికిపోతే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, అమ్మో జైలుకి వెళ్తే ఇవన్నీ పరిస్థితుల్లో నేను ఉండాల్సి వస్తుంది అని భయపడతాడు కదా. ఆ విధంగా దొంగతనం చేయడం మానుకుంటాడు కదా. ఆ విధంగా ఎవరైతే వీళ్ళ యొక్క వర్ణన వింటారో, విన్న తర్వాత వీటన్నింటి నుంచి తప్పించుకోవడం కోసం గాను భగవంతుడి యొక్క భక్తి చేద్దాము అనేసి అనుకుంటారనమాట. అందుకే ఒకసారి చదివితే ఎఫెక్ట్ ఉండదని చెప్పేసి దాన్ని 3 సార్లు వినమని చెప్తున్నారనమాట. వింటేనన్నా అప్పుడు విరక్తి వస్తుంది అనేసి. అలా ఆ విధంగా ఈ అధర్మం గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు మైత్రేయుడు ధ్రువుడి గురించి మొదలు పెడుతున్నాడు అనమాట. ధ్రువుడిని సురుచి శిక్షిస్తోంది. ఆ విషయాన్ని ఫస్ట్ చెప్తున్నాడు. ఇప్పుడు భగవంతుడి యొక్క భక్తియుత కథలు, భగవంతుడి యొక్క లీలలు విన్నప్పుడు కూడా మనసు శుద్ధమవుతుంది. అదేవిధంగా మను మహారాజు వంశము పరమ పవిత్రమైంది. ఎందుకు? డైరెక్ట్ భగవంతుడే ఆ మనుకి ఆయన సేవ ఇచ్చారు. అంటే భగవంతుడి చాలా దగ్గరలో ఉన్నారు. అంటే భగవంతుడి యొక్క భక్తుల కథలు వింటే కూడా మన హృదయం అదే విధంగా శుద్ధమవుతుంది అనేసి, అందుకే మనం ఈ మను మహారాజు యొక్క కథలు వినాలి అనేసి చెప్తున్నారనమాట. అతతా కీర్తయే వంశం పుణ్యకీర్తే కురుద్వః
స్వయంభువాస్యపి మనోర్హరేరంసాం స జన్మనః అత తతః కీర్తయే వంశం. ఇకపై వర్ణిస్తాను. మైత్రేయుడు అంటున్నాడు విదురుతో, పుణ్యకీర్తే కురుద్వః, ఓ కురుశ్రేష్ఠ, మహాత్మరు అందరిలో ప్రసిద్ధమైనటువంటి వాడు. స్వయంభువస్య అపి మనో, స్వయంభువ మను యొక్క, హరే అంశాంశ జన్మనః, హరి అంశాంశగా జన్మించినవాడు, భగవంతుడి యొక్క అంశాంశ రూపంలో వచ్చినటువంటి స్వయంభువ మనువు గురించి నేను ఇప్పుడు వివరిస్తాను అనేసి చెప్తున్నాడు అనమాట. మరి భగవంతుడి యొక్క శక్తి విస్తారంతోనే అందరూ వస్తున్నారు అనేసి పోయిన అధ్యాయంలో స్వయంగా భగవంతుడు చెప్పాడు, భగవద్గీతలో కూడా చెప్పాడు. మరి బ్రహ్మ ఎవరు? భగవంతుడి యొక్క శక్తి యొక్క విస్తారం, అంశ. కానీ మరి ఈ స్వయంభవ మనువు ఎవరు అంటే అంశాంశ అన్నమాట. అలా ఒకవేళ బ్రహ్మ పోస్ట్కి సరిపడేటటువంటి జీవి లేనప్పుడు స్వయంగా భగవంతుడే బ్రహ్మ రూపంలో వచ్చి ఆ పోస్టుని భర్తీ చేసి మిగిలిన కార్యాలన్నీ తను చేస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా తన యొక్క పుత్రులు అంశాంశలు అనమాట. వీళ్ళందరూ కూడా చాలా పుణ్యాత్ములు. వాళ్ళ యొక్క వంశాన్ని, ఆ వంశం చరిత్ర గురించి వివరించమని విదురుడు అడుగుతున్నాడు. మహా గొప్ప భక్తుడు అయిన విదురుడు అడుగుతున్నాడు, గొప్ప భక్తుడైన మైత్రేయుడు వర్ణిస్తున్నాడు అనమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క రిలేటెడ్ వీళ్ళంతా వాళ్ళ యొక్క శ్రవణము మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోవాలి అని చెప్తూ మనం కూడా అదే మూడుతో ఈ ధ్రువ చరిత్రని చదువుకుందాం. ప్రియవ్రతోత్తానపాదౌ శతరూపాపతే సుతౌ వాసుదేవస్య కలయా రక్షయాం జగతః స్థితౌ. ప్రియవ్రత ఉత్తానపాదౌ, ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు, శతరూపాపతే సుతౌ, శతరూప మనువుల యొక్క పుత్రులు, వ్యాసదేవస్య కలయా, వ్యాసదేవుని అంశాంశములు, రక్షయా జగతస్థితో, జగత్తు రక్షణ పోషణ కోసం. వీళ్ళెవరి దేనికోసం నియమింపబడినారంట? ఈ జగత్తుని రక్షించడం కోసమో పోషింపబడడం కోసం మాత్రమే భగవంతుడు స్వయంగా వీళ్ళిద్దరిని, స్వయంభువ మనువుని, ఈ వంశాన్ని అంతా నియమింప చేశాడనమాట. అంటే స్వయంగా భగవంతుడు అపాయింట్ చేశాడనమాట. అలా స్వయంభవ మనువునకు భార్యయగు శతరూప వలన ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు అని ఇరువురు పుత్రుడు కలిగి ఉండరు. దేవదేవుడకు వాసుదేవుని అంశాంశం యొక్క వంశజులగుటచే జగత్పాలకులను మరియు ప్రజారక్షకులు వారిరువురు సమర్థులై ఉండిరి. మరి వీళ్ళిద్దరు ఎవరు అంటే భగవంతుడు వాసుదేవుడి యొక్క శక్తితో పుట్టారనమాట. జాయే ఉత్తానపాదస్య సునీతి సురుచిస్తయో సురుచి ప్రేయసి ప్రత్యోర్నేతరాయస్సదో ధ్రువః. సో ఇప్పుడు ప్రియవ్రతుని గురించి, ఉత్తానపాదుని గురించి చెప్తున్నాడు. ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు ఉన్నారంట. జాయే ఉత్తానపాదస్య సునీతి. ఎవరు? ఉత్తానపాదునికి ఇద్దరు భార్యల్లో ఒకరు సునీతి, ఇంకొకరు ఎవరు? సురుచి. తమహో వారిలో సురుచి. సురుచి ప్రేయసి ప్రత్యుహూట ఇతర అంటే సురుచి భర్తకు ఇష్టమైందనమాట, ఇంకొక ఆమె కాదు. యత్సుత ధ్రువ, ఆ సునీతి తనయుడు భక్త ధ్రువుడు. మరి ఎవరినైతే ఇష్టపడడో ఆ భార్య యొక్క కొడుకే ఈ ధ్రువుడు అనమాట. ఆ భక్తుడి యొక్క, ఆ ధ్రువుడి యొక్క చరిత్రనే మనము చెప్పుకోబోతున్నాం. ఆయన గురించే చెప్తున్నాడు. ఆయన ఎవరు అంటే గొప్ప భక్తుడు, ఆయన గురించి చెప్తున్నారనమాట. ఉత్తానపాదునికి సునీతి, సురుచి అని ఇరువురు భార్యలుండిరి. వారిలో సురుచి భర్తకు పరమ ప్రియమైనది కాగా సునీతి అతనికి ప్రీతి ప్రాతురాలు కాలేకపోయాను. ఆ సునీతి తనేడే భక్త ధ్రువుడు. మరి ఎప్పుడైతే ఈ భక్త ధ్రువుడి యొక్క చరిత్ర మనం వింటామో అప్పుడంట మనకి భగవంతుడి పైన విశ్వాసం పెరుగుతుంది అంట. ఇంకా మనకు భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది అనేసి ఎవరు చెప్తున్నారంటే ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎందుకు? ఎప్పుడైతే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడి యొక్క కరుణని స్వయంగా మనం తెలుసుకుంటామో, వింటామో, అప్పుడు భగవంతుడి మీద మనం ఎక్కువగా ఆధారపడడానికి ట్రై చేస్తాం. ఒక మనిషి ఉన్నారు, మనకి తెలియని ప్రదేశానికి మనం వెళ్తున్నాము, మరి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, ఎలా ఉంటామని మనకు భయం వేస్తుంది, అవునా కాదా? మరి అలా భయం వేసినప్పుడు అక్కడ మనకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉండాలి. మరి ఆ హెల్ప్ చేసే వాళ్ళ గురించి కొంచెమన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అంటే అక్కడ ఉన్న తను సేఫ్, తను ఆథరైజ్డ్ పర్సను, మనకు అలా హెల్ప్ చేస్తాడు అని ఏమైనా తెలిసి ఉంటే మనం నిర్భయంగా మనం అక్కడికి వెళ్తాం. అదేవిధంగా మనము భగవంతుడు ఏమంటున్నాడు? అన్ని ధర్మాలని వదిలేసి నన్నే శరణ పొందు అనేసి అంటున్నాడు.
కరెక్టే, శరణ పొందుతాం. ఫస్ట్ ఆయన గురించి తెలియాలి కదా, ఆయన గొప్పతనం తెలియాలి. అసలు ఆయన ఏ విధంగా మనల్ని రక్షిస్తున్నాడు, ఏ విధంగా మనల్ని ఆదరిస్తున్నాడు, ఆయన కృపను మనకి ఏ విధంగా అందిస్తున్నాడో మనం తెలుసుకోకపోతే మనం ఆయన పట్ల మన యొక్క శ్రద్ధని, ప్రేమని, మన యొక్క సేవని మనం అందించలేం. అందుకుగానే భగవంతుడు మన యొక్క శ్రద్ధని, మన ప్రేమని, మన యొక్క ఆకర్షణని మళ్లించడం, ఆయన కోసం, ఆయన వైపు మళ్లించడం కోసం కానీ రకరకాల లీలలు చేస్తూ ఉంటాడనమాట. ఎంతోమంది భక్తులను ఉద్ధరిస్తూ ఉంటాడనమాట. ఆయన దుష్ట శిక్షణ చెయ్యాలి అంటే ఎక్కడుండైనా దుష్ట శిక్షణ చెయ్యొచ్చు. ఆయన స్వయంగా భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. మరి భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు అంటే మన యొక్క ఆకర్షణని ఆయన వైపు మళ్లించడం కోసము, ఈ భక్తులతో ఆయన యొక్క ఆదాన ప్రదానాలు చేయడం కోసం. అంటే భగవంతుడు ఆ భక్తుడి యొక్క ఆ ప్రేమానుభూతిని తను చవి చూస్తాడు, ఆయన యొక్క కరుణని, ప్రేమని కూడా భక్తుడికి అందించి ఆయన కూడా చెవి చూసే విధంగా చేస్తాడు. మరి అవన్నీ వింటేనే కదా మనకు నమ్మకం వచ్చేది. అందుకు కానీ ఆయన మత్స్య అవతారంలో, కూర్మ అవతారంలో, నరసింహ అవతారంలో, వామన అవతారంలో, కశ్యప అవతారంలో రకరకాల డ్రెస్సులు వేసుకొని రకరకాల సమయాల్లో వస్తున్నాడు తను మన కోసంగానమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క చరిత్రను ఎప్పుడైతే వింటామో అప్పుడు మన విశ్వాసం ఇంకా గట్టిపడుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ ధ్రువ మహారాజ్ చరిత్ర వింటామో వాళ్ళ హృదయాల్లో భక్తి అనేది ఇంకా ఉద్దీపనం చెందుతుందంట. మనం చేస్తున్న భక్తి ఏదైతే ఉందో అందులో ఇంకా మన శ్రద్ధ పెరుగుతుంది. ఏకదా సురిచే పుత్ర అంకమార్యోప్యలాలయాన్ ఉత్తమం నారురుక్షంతం ధ్రువం రాజప్యనందత. ఒకసారి ఉత్తానపాదుడు అక్కడ కూర్చున్నాడంట. అది చూసి పాపము ఆ సురుచి యొక్క కొడుకున్నాడు ఉత్తముడు, తర్వాత సునీతి యొక్క కొడుకు ఎవరు, ధ్రువ మహారాజు. వీళ్ళిద్దరు కూడా అక్కడే ఉన్నారు. కాకపోతే ఈ ఉత్తముడిని ఉత్తానపాదుడు మళ్ళీ ఒళ్ళో కూర్చోపెట్టుకోవాలి అని చెప్పి ట్రై చేస్తాడనమాట. ఆయన కూర్చోబెట్టుకుంటాడు ఉత్తముణ్ణి. కాకపోతే ధ్రువుడు కూడా వెళ్ళి నాన్న ఒళ్ళో కూర్చోవాలి అనేసి అనుకుంటాడు. తండ్రికి కూర్చోపెట్టుకోవాలనే ఉంది. కాకపోతే ఈ సురుచి ఎవరైతే ఉన్నారో ఆమె చాలా రుచి కలిగిందనమాట. విషయంలో, రాజ్యం విషయంలో, భర్త విషయంలో భౌతికంగా చాలా రుచి కలిగిందనమాట. ఆమె మాత్రము ఆ పిల్లోండి తండ్రి ఒళ్ళో కూర్చోకుండా చేస్తుందన్నమాట. ఏకదా సురుచే పుత్రం, ఒకసారి సురుచి తనయుడు పుత్రం అంకమారోప్యలాలయాన్ ఒడిలో పెట్టుకొని లాలించుచుండగా రాజు ఆ సురుచి యొక్క పుత్రుణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకొని లాలిస్తూ ఉన్నాడనమాట. ఉత్తమ మరుక్షంతం, ఉత్తముని ఒడిలోకి చేర్చుటకు యత్నించుకొనెను. ధ్రువం రాజన ఆఖ్యాంతం, ధ్రువుడిని రాజు ఆదరించలేదు. సో అప్పుడు ఏ విధంగా అయితే ఉత్తముడు ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడో ఈ ధ్రువుడు వెళ్తే తను మాత్రం ఆదరించలేదు అనమాట. పాపం ఏం చేస్తాడు, ఒక పారు ఉత్తానపాదుడు సురుచి తనయుడగు ఉత్తముని వడిలో పెట్టుకొని లాలించి చుండెను. ధ్రువుడు కూడా తండ్రి వడిలో చేరి యత్నించను, కానీ ఉత్తానపాదుడు అతనిని ఆదరించలేదు. ధ్రువుడికి అవన్నీ విషయాలు ఏం తెలియదు. ధ్రువుడు 5 సంవత్సరాల చిన్న బాలుడు. ఆయనకేం తెలుసు, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏం సంగతి అన్నది ఆయనకేం తెలియదు. ఆయనకు ఒక్కటే తెలుసు, అమ్మ లాలన, నాన్న లాలన, అంతే తెలుస్తుంది. నాన్న వాళ్ళకి వెళ్ళి కూర్చోాలి, అమ్మ దగ్గర ఉండాలి, అంతే తెలుస్తుంది. అంతకు మించి తనకి ఏం తెలియదు కదా. కాకపోతే తండ్రి మాత్రం ఆదరించలేదంట. తదా చికీర్షమానం తం సపత్న్యాస్తైరయం ధ్రువం సురుచిః శృణ్వతో రాజ్ఞా శేష్యామాహాతి గర్విత. తథా చికీర్షానాంతం, తండ్రి వడిలో కూర్చోవాలి అని ప్రయత్నించిన ఆ బాల ధ్రువుడితో తండ్రి సపత్న్యాతనయం ధ్రువం, సునీతి పుత్రుడిని ధ్రువుడిని, సురుచిః శృణ్వతాం రాజ్ఞ, రాజు వినుచుండగా సురుచి స ఈర్షాం అతి గర్వత, అతి గర్వంతో ఈర్ష్యతో ఇలా పలికెను. రాజు వింటుండగానే తను గర్వంతో ఎవరితో, ధ్రువుడి యొక్క తల్లి పైన ఈర్ష్యతో, ధ్రువుడి పట్ల ఈర్ష్యతో తను మాట్లాడుతుందన్నమాట. బాలుడగు ధ్రువుడు తండ్రి అంకముపై కూర్చుండుటకు యత్నించుచుండగా అతని సవితి తల్లియగు సురుచి ఈర్ష కలదై మిగులు గర్వంతో రాజు వించుండగా వానితో ఇట్లు పలికెను. సురుచికి ఎంత గర్వం ఉంటుంది అంటే, ఇప్పుడు ధ్రువుడు రాజు యొక్క కొడుకు, అతనే పెద్దవాడు. ఎవరైనా సరే వచ్చి ధ్రువుడే రాజు అవుతాడు అని అంటే తను సహించేది కాదంట. ఎందుకు అంటే, అవును
ధ్రువుడు రాజు కొడుకే, కానీ రాణి అయిన నా కొడుకు కాదు, ఆయన రాజయ్యే హక్కు లేదు అనేసి తను అందరి మాట కొట్టేసి అలా చెప్తూ ఉండేదన్నమాట. ఆయన దాసిపుత్రుడు అనేసి తను డిక్లేర్ చేసేదన్నమాట. ఆయనకి ఈ రాజ్యాన్ని ఏలుకునేది, రాజసింహాసనం మీదకి ఎక్కే అర్హత లేదు అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఎవరైనా అలా అంటే తన పుత్రుడు తన హక్కును ఏ విధంగా కోల్పోతాడు అనే భయంతో ఎవరైనా ఆ మాట అంటే రాజు కొడుకు అనగానే తను ఆ మాట అనేసేది అనమాట. అలా రాజు మాత్రం సహజంగానే పాపం ధ్రువుడి పట్ల కూడా అనురాగాన్ని కలిగి ఉన్నాడనమాట. ఆయన మనసులో అనుకున్నాడు ధ్రువుడిని కూడా ఎత్తుకొని వాళ్ళలో పెట్టుకోవాలి అనేసి అనుకున్నాడు అనమాట. కాకపోతే సురుచి మాత్రం ధ్రువుడి పట్ల చాలా ఈర్ష్యతో ఉంది, పక్షపాతంతో ఉంది. తన ఆదరించడం కాదు, కనీసం భర్తని ఆదరించేలా కూడా తను చేయట్లేదు, భర్తను కూడా ఆదరించనివ్వకుండా చేస్తుంది అనమాట. ఇంకా ఏమంటుంది అంటే భర్త పట్ల తనకు అమిత అనురాగం ఎక్కువగా ఉందన్నమాట. అంటే నాకు భర్త అంటే చాలా ఇష్టం, ఆయన పట్ల నేను చాలా విధేయురాల్లాగా ఉన్నాను అని చెప్పేసి అనుకొని ఇప్పుడు భర్త దగ్గర తన అతిగా చనువు తీసుకొని తన ఆ లాభాన్ని పొందాలనుకుంటుంది. ఏంటి, ఆ యొక్క సింహాసనాన్ని తన గర్భంలో పుట్టినటువంటి పుత్రుడికే ఇవ్వాలనుకుంటుంది అనమాట. ఆ విధంగా తను మాట్లాడుతుంది అనమాట. నవత్సా నృపతే తుష్ట్యాం భవానారోఢుమర్హతి న గృహతో మయా యత్వం కుక్షావపి నృపాత్మజ. చూడండి ఎలా ఉంటుందో తను. ఇప్పుడు నువ్వు రాజపుత్రువే, కాకపోతే నువ్వు నా కడుపులో పుట్టలేదు అనేసి అంటుంది. వత్సా నృపతే దిష్టాం, బాలక రాజు యొక్క ఆసనం భవాన్ ఆరోగ్యం నా అర్హతి, కూర్చొనుటకు తగని వాడివి కాదు, నీకు అర్హత లేదు ఆ రాజ సింహాసనం మీద కూర్చొని. నా క్రియతగా మయాయత్వం, నీవు నాకు పుట్టనందువలన, అంటే నా గర్భంలో నువ్వు పుట్టలేదు కాబట్టి. కుక్షే అపి నృపాత్మజ, రాకుమారుడవు నా గర్భంన, నువ్వు రాజు యొక్క కొడుకువే కానీ నువ్వు నా గర్భంలో పుట్టలేదు కాబట్టి నువ్వు ఈ రాజసింహాసనానికి ఎక్కే అర్హత నీకు లేదు అనేసి చెప్తుందన్నమాట. సురుచి భక్త ధ్రువుడితో ఇట్లు పలికెను. బాలక, రాజు అంకమున గాని సింహాసనం పైన గాని కూర్చుండుటకు నీవు తగవు. నీవును రాకుమారునివే అయినను నా గర్భమున జన్మింపనందున తండ్రి వడిలో కూర్చుండుటకు అర్హుడవి కావు. రాజుకే పుట్టావు కానీ నీకు అర్హత లేదు రాజసింహాసనం మీద కూర్చోవడానికి కానీ రాజు ఒడిలో కూర్చోవడానికి కానీ నీకు అసలు అర్హత లేదు అనేసి తను చాలా అతి గర్వంగా చెప్తుందన్నమాట. ఎందుకు నీకు అర్హత లేదు, రాజుకే పుట్టావు కానీ నీకు అర్హత లేదు ఎందుకు అంటే నువ్వు నా గర్భంలో పుట్టలేదు కాబట్టి అనేసి అంటుందన్నమాట. చలో వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనేసి చెప్పేస్తుందన్నమాట. బాలోపి బతానాత్మా నమస్య శ్రీగర్భ సంభృతం నూనం వేద భవాన్ యస్య దుర్లభేర్దే మనోరథ. బాలః అసి బతానా ఆత్మానం, నీవు నా ఎందుగాక అన్యశ్రీ గర్భ సంభృతం ఇతర శ్రీ గర్భంలో జన్మించితివి. నూనం వేద భవాన్ యస్య, అయినా నీవు ఎరుగుము. దుర్లభే అర్ధే మనరథ, దుర్లభమగు కోరికను పొందుటకు ప్రయత్నిస్తున్నావు. అంత చిన్న పిల్లోడు, 5 సంవత్సరాల పిల్లోడు, వాడికి ఏం తెలుస్తుంది ఇవన్నీ, వాడికి ఏం తెలియదు కదా, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. తను ఏమంటోంది అంటే, నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, నీకేమీ తెలీదు, నువ్వు నా గర్భంలో పుట్టలేదు, అందుకే నీకు ఇవన్నీ తగవు, అంటే నువ్వు ఇవన్నీ పొందలేవు, నీవేవైతే పొందలేవో అలాంటి వాటిని నువ్వు కోరుకుంటున్నావు, ఇవన్నీ దుర్లభమైనవి అనేసి, ఇవి అసాధ్యమైనవి నీకు అనేసి చెప్తుందన్నమాట. ఇప్పుడు తెలిసింది కదా, ఇంకా ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి మళ్ళీ అలా అంటుందన్నమాట తను. నీవు నా గర్భంన కాక వేరొక స్త్రీ గర్భంన జన్మించితివి అనే విషయంలో ఎరుగకున్నావు కనుక నీ యత్నము విఫలము కాక తప్పదని ఎరుగుము. దుర్లభమైన కోరికను పొందుటకే నీవు యత్నించుచున్నావు. సో అసాధ్యమైన దాన్ని నువ్వు కోరుకుంటున్నావు, సో అది కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అంటుంది. తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే గర్భే త్వాం సాధయాత్మానాం యదిష్యసి నృపాసనం. తపస ఆరాధ్య పురుషం ఏమంటుంది చూడండి, ఇంకా దేవదేవుని తపస్సు చేసి ప్రసన్నుని చేసి తస్య ఏవ అనుగ్రహేణ
కేవలం అతని అనుగ్రహంచే నా యొక్క గర్భేత్వాం సాధయాత్మన, నీవు గర్భంలో నా గర్భంలో నిలుపుకో. తర్వాత యది ఇచ్చసి నృపాసనం, రాజసింహాసనం కోరుకుంటే, నువ్వు ఈ రాజసింహాసనాన్ని కోరుకుంటే, నువ్వు తండ్రి ఒడిలో కూర్చోవాలనుకుంటే నువ్వేం చెయ్యాలి? నువ్వు నా గర్భంలో పుట్టాలి. మరి నువ్వు నా గర్భంలో పుట్టాలి అంటే ఏం చెయ్యాలి అంటుంది? ఆ దేవదేవుడి తపస్సు చెయ్యాలి అంటుంది. ఎంత కనికరం లేనిది చూడండి. తను చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు డిక్లేర్ చేస్తుంది, నువ్వు చచ్చిపో అని చెప్తోంది. సింపుల్గా నువ్వు చచ్చిపో అని చెప్తుంది. కాకపోతే ఆమె దాన్ని ఏం చెప్తోంది అంటే ఒక ఫిలాసఫీ యాడ్ చేసి చెప్తుంది అనమాట. నువ్వు కాకపోతే ఆమె మంచి మాటే చెప్తుంది, భగవంతునికే పూజ చెయ్యని చెప్తుంది, కానీ సింపుల్గా అయితే డిక్లేర్ చేసింది, నువ్వు చచ్చిపో అని చెప్తుంది. చచ్చిపోయాక వాడు తిరిగి వస్తాడా రాడా, మళ్ళీ వాడిని కనిన తర్వాత వాడికి ఆ రాజ్యం ఇస్తుందా, అదంతా తర్వాత విషయం. ఫస్ట్ అయితే ఏం చెప్తుంది? నువ్వు చచ్చిపో అని చెప్తుంది అనమాట. అలా నువ్వు ఒకవేళ ఈ రాజసింహాసనం ఎక్కాలి అనుకుంటే నువ్వేం చేయాలి? తపస్సు చేసి దేవదేవుడిని ప్రసన్న చేసుకొని ఆయనని వరం అడిగి నువ్వు ఇప్పుడు నా గర్భంలో నువ్వు పుట్టు అనేసి చెప్తుంది అనమాట ఆమె. అప్పుడు కానీ నువ్వు తండ్రి ఒడిలో ఎక్కలేవు, ఇంకా ఈ రాజ్యాన్ని ఏలుకోలేవు అనేసి చెప్తుంది. రాజసింహాసనం నీవు అధిష్ఠింపగోరుదువేని తీవ్రమగు తపస్సు నొనరింపవలసి ఉండను. మొట్టమొదట దేవదేవుడకు నారాయణుని నీవు ప్రసన్నుని కావింపవలను. అట్టి ఆరాధన చేయి నీవు అతని అనుగ్రహమును బడిసినంతటా తిరిగి నా గర్భమున జన్మింపవలసి ఉండును. ఎంత ఈర్ష్య కలిగింది అంటే సింపుల్గా బాబుని చంపేయి అనేసి అంటుంది అనమాట. అంటే ఇప్పుడు వాడు తపస్సు చేయడానికి అడవిలోకి పోతే వాడు తిరిగి వస్తాడా? తిండి లేక చచ్చిపోతాడా? తిండి లేక కాళ్ళు తిరిగి పడిపోతాడా? అడవిలో జంతువులు తినేస్తాయా? మళ్ళీ వాడు తిరిగి రాడు కదా. వాడు పోయేది ఎప్పుడు, తపస్సు చేసేది ఎప్పుడు, వాడు మళ్ళీ గర్భం, అవన్నీ వాడితో సంబంధం లేదు. ఫస్ట్ ఈ పిల్లోని ఇక్కడి నుంచి తప్పించేయాలి. ఎందుకు? అందరూ ఆ పిల్లోని చూసి ఆ రాజపుత్రుడు అంటున్నారు, ఆయన పెద్ద పిల్లోడు కదా, మరి రాజ్యం వాడికి ఇచ్చేస్తే కష్టం అవుతుంది అని చెప్పేసి సింపుల్గా తను చనిపో అని చెప్తుంది అనమాట. చచ్చిపోయి మళ్ళీ నువ్వు నా గర్భంలో పుట్టు అనేసి తను చెప్తుంది అనమాట. మైత్రేయ ఉవాచ మాతుః సపత్న్యస్య సదురుక్తివిత్తః స్వసానృషా దండహతో యదా హి విత్వామిషంతం పితరం సన్నవాచం జగామ మాతు ప్రరుతాన్ సకాశం. ఇంకా మైత్రేయుడు ఇలా చెప్తున్నాడు. మాతుః సపత్న్యః సదురుక్తివిదః, తన తల్లి యొక్క సవతి కటు వచనాలను వినగానే శ్వశానృషాదండ హతా యదా హింస, దెబ్బతిన్న పాము వలె దీర్ఘశ్వాసయుతుడై క్రోధముతో హిత్వామిషంతం పితరం సన్నవాచం, మౌనంగా తన తండ్రి కేవలం వీక్షించుచున్నా జగామ మాతుః ప్రరుదాన్ సకాశం, ఏడుస్తూ తన తల్లి వద్దకు వెళ్ళెను. పాపమో సవతి తల్లి ఇన్ని మాటలన్నా కానీ తండ్రి పల్లెత్తు మాట మాట్లాడలేదు. తన ఆపని కూడా ఆపలేదు, పిల్లోని చెరతీయలేదు, కనీసము ఏమంటారు ప్రేమతో ఒక చూపు కూడా చూడలేదు. మరి ఇంకా అలాంటి పరిస్థితిలో ఆ చిన్న పిల్లోడు ఎంత బాధపడి ఉంటాడు కదా. ఆ బాధతో తను ఎలా ఉన్నాడంటే చావు దెబ్బ తిన్న బుస కొడుతున్న పాము ఏ విధంగా వెళుతుందో ఆ విధంగా ఆ బుస కొడుతూ దీర్ఘ శ్వాస తీస్తూ ఎక్కెక్కి ఏడుస్తూ తను తల్లి దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. మైత్రేయుడు కొనసాగించను. ఓ విదుర, సవితి తల్లి పౌరుషవాక్కులచే పీడితుడైన గొప్ప క్రోధంతో ధ్రువుడు దెబ్బతిన్న పాము తీవ్రంగా బుసగొట్టు రీతి దీర్ఘశ్వాస తీయనారంభించను. తన తండ్రి మౌనమును దాల్చి ప్రతివాదమేమీనూ చేయకుండుటను గాంచి వెంటనే అతడు ఆ స్థానమును వీడి తల్లి చెంతకేయగను. సో ఇప్పుడు తను ఏమనింది? నువ్వు నా కడుపులో పుట్టలేదు, నువ్వు నీ తల్లి కడుపులో పుట్టడమే నువ్వు చేసిన పెద్ద పాపము అన్నట్టుగా మాట్లాడింది అనమాట. మరి అంత పెద్ద మాట మాట్లాడినా కానీ తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోయేసరికి తనకి చాలా కోపం వచ్చేసింది అనమాట. తం నిశ్వాసంతం స్ఫురితార్ధరోష్ట్రం సునీతేరుస్సంగ ఉదూహ్య బాలం నిశమ్య తత్పరముఖాన్నితాంతం సా విద్యతే యద్గతితం సపత్న్యా. తం నిశ్వాసంతం స్ఫురిత ఆధరోష్ట్రం, దీర్ఘ శ్వాస తీచు పెదవులు వణుకుచు సునీతి ఉత్సంగే ఉధ్యాయ బాలం, సునీతి తన పుత్రుడిని ఒడిలోకి తీసుకొనెను. నిశమ్య తత్పౌర ముఖాత్మితాంతం, ఇతర అంతఃపురవాసుల నుండి జరిగిందంతా విని
స విద్యతే యత్ గతీతం సపత్న్యా సవతి ఏమి పలికెనో విని మిగులు వ్యధ చెందెను. సో పిల్లోడు వచ్చేదానికంటే ముందే అంతఃపురంలో ఏం జరిగిందో అన్ని విషయాలు అంతఃపుర వాసులు ఆమెకి చేరవేర్చారనమాట. జరిగిన విషయం అంతా తెలిసి పాపం పిల్లోడు ఎక్కి వేడుస్తూ తను కోపంతో వస్తున్నాడు. ఆ పిల్లోని దగ్గరికి తీసుకొని తను ఒళ్ళో కూర్చోపెట్టుకుందనమాట. తల్లి చెంతకు చేరిన ధ్రువుడు క్రోధంతో పెదవులు వణుకుచుండా వెక్కెక్కి ఏడ్చుచుండెను. సునీతి వెంటనే తన పుత్రుని ఒడిలోనికి తీసుకున్నది. సురుచి పౌరుషవాక్కులను విని అంతఃపుర వాసులు జరిగిందంతయు సవిస్తారంగా తెలియచేయగా ఆమె కూడా మిగులు వేద చెందెను. చాలా బాధపడింది పాపం. ఎందుకు? తనకి అసలు ఆ రాజు విలువ ఇవ్వలేదు, కనీసం ఆదరించలేదు, ప్రేమ ఆదరణ అసలు ఏదీ లేదు. కనీసం పిల్లోని కన్నా ఏమైనా ప్రేమ ఆదరణ దొరికిందా అంటే అది కూడా లేదు. మరి ఆమె అలాంటి స్థితిలో ఉన్నప్పుడు తను ఎంత బాధపడుతుంది? అందుకే తను చాలా బాధపడుతుంది అనమాట. సో సృజ్యాధైర్యం విలాలపశోకా దావాగ్నినాథావలతేన బాలా వాక్యం సపత్న్యా స్మరతి సరోజా శ్రియాదృశా బాష్పకలామువాహ. సౌసృజ్య ధైర్యం విలాలాపశోకదాన అగ్నివా. ధైర్యంను సహనమును విడిచి విలపించు శోకాగ్నిచే దానత ఇవ బాల. మాడిన పత్రం వలె ఆమె ముఖము మాడిపోయిన పత్రంలాగా అయిపోయిందంట. వాక్యం సపత్న్యా స్మరతా సరోజశ్రియ. సవతి పలికిన మాటలను తలుచుకొని తన ముఖము దృశాబాష్ప కళాముహ కన్నీటితో చూస్తూ పలికెను. ఆ తర్వాత ఇదంతా ఏదైతే ఈ సంఘటన ఉందో తనకి భరించరానటువంటి బాధ కలిగించేటటువంటిది. మరి అలాంటిది ఎలా ఉంది అంటే ఈ దావాగ్ని శోకంలో ఆమె ముఖము ఆకులాగా మాడిపోయింది అనేసి చెప్తుందనమాట. ఆమె పలికిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి విని తను తలుచుకుంటూ పుత్రుడితో మాట్లాడుతుందన్నమాట. ఆ సంఘటన సునీతికి భరింపరానిదయ్యను. దావాగ్ని యందున చందమున తప్పించుచు శోకముచే ఆమె మాడిన పత్రము వలె దుఃఖించెను. సవతి పలుకులను తలుచుకునేనంతటా తేజోమయమగు ముఖారవిందము కన్నింటితో నిండగా ఆమె ఇట్లు పలికెను. సో సురుచి పిల్లోడి యొక్క తల్లి పట్ల ద్వేషంతో ఈర్ష్యతో గర్వంగా మాట్లాడింది. ఆ తండ్రి యొక్క ఒడిలో కూర్చొనివ్వకుండా చేసింది. కానీ ఆమె ఎంత ద్వేషంతో మాట్లాడినా కానీ ఆ పిల్లోడికి మాత్రం అది లాభమే అవ్వబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ధ్రువుడు సాక్షాత్తు అందరి యొక్క పరమ తండ్రి ఎవరైతే ఉన్నారో అందరి బాగోగులను చూసుకునేటటువంటి అందరి హృదయంలో ఉన్నటువంటి ఆ సాక్షాత్ దేవదేవుడి ఒడిలో కూర్చోపోతున్నాడు అనమాట. మరి అలాంటి అదృష్టాన్ని ఎవరైనా పొందుతారా? ఎవరు పొందలేరు. కానీ సాక్షాత్ ఈ ధ్రువుడు అంత గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నాడు అన్నమాట. ఎందుకు? ఈ సునీతి కూడా చాలా అందంగా ఉంటుందంట. ఆమె చాలా పరమ కోమలంగా సౌందర్యవతి. ఆమె ఆ బాధతో ఏడుస్తూ ఆమె ముఖమంతా నల్లబడిపోయిందనమాట. మరి ఎవరైనా తిరస్కరించారనుకోండి, ఎవరినైనా మరి తిరస్కరిస్తే ఎక్కడికి వెళ్తాము? మరి మనకున్న సమస్యలు చెప్పుకోవాలంటే ఎక్కడికి వెళ్తాం? మన సమస్యలు తీరే దారి ఎక్కడుంది అంటే ఒకటే ఒక దారి ఏంటంటే భగవంతుడు. ఆ భగవంతుడు ఒక్కడే మన సమస్యల్ని కానీ మన బాధల్ని కానీ మన కష్టాలను కానీ నష్టాలను కానీ అన్నింటినీ సమసింప చేయగలుగుతాడు, భర్తీ చేయగలుగుతాడు, మనకు ఉపశమనం ఇవ్వగలుగుతాడు, ఇంకో దారి చూపించగలుగుతాడు. వేరే ఎవరు హెల్ప్ చేయలేరు. మరి అలాంటప్పుడు ఆమె అంత ద్వేషంతో కూడా ఆమె ఒక్కటి చెప్పింది ఏంటి? భగవంతుడి యొక్క తపస్సు చెయ్యి అని చెప్పేసి. అది ఒక్కటి మంచి చెప్పింది. కాకపోతే అది కూడా ద్వేషం గర్వంతో చెప్పింది. కానీ ఆ ఒక్క మాట ఇప్పుడు ధ్రువుడికి గొప్ప వరం అవ్వబోతుంది అనమాట. ఈ విధంగా ధ్రువుడితో తల్లి కూడా చెప్తుందనమాట, నువ్వు దేవదేవుణ్ణి పూజించు అనేసి చెప్తుందనమాట ధ్రువుడితో. దీర్ఘం స్వసంతి వృజినస్య పారామపశ్యతి బాలకమాహ బాల మమాంగళం తాప పరేషు మాస్తా భుంక్తే జనో యత్పర దుఃఖదస్తాత్. ఏమంటుంది? దీర్ఘం స్వసంతి వృజస్య పారం. దీర్ఘ శ్వాస తీర్చు మాట్లాడుతుందన్నమాట. అపశ్యతా బాలక మహాబాల. తెలియక పుత్రునితో పలికెను. ఏమంటుంది? అమంగళం తాత పరేషు మాస్త. ఓ కుమార, అమంగళం కలగకుండుగాక. భుక్తించనాయత్ పరమ దుఃఖదుతాం. ఇతరుల అమంగళంను తలవకు, ఇతరుల దుఃఖంను
కలగాలి అనేసి కోరుకోకు అనేసి అంటుందన్నమాట. అది ఎవరైతే ఇతరుల దుఃఖాన్ని కోరుకుంటారో వాళ్ళు అదే దుఃఖాన్ని పొందుతారు అనేసి చెప్తుంది. తను ఇంత బాధపడుతూ ఇంత వ్యధపడుతూ కూడా పిల్లోడు ఎంత బాధపడుతున్నాడు, భర్త ఆదరించలేదు, కనీసం ప్రేమ ఆదరణ ఇవ్వలేదు, తనకి ఇవ్వలేదు, పోనీ కనీసం 5 ఏళ్ళ పిల్లోడు ఆయనకైనా ఇవ్వాలి, కానీ ఆయనకు కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా కానీ అలాంటి ఎంత వ్యధ అంత పడుతోంది బాధ. ఆ బాధ పడే సమయంలో కూడా పుత్రుడికి ఏం చెప్తుంది, నువ్వు ఎవరి పట్ల కూడా అమంగళాన్ని నువ్వు కోరుకోవద్దు. ఎందుకు, సవితి తల్లి ఇప్పుడు ఇంత గొప్పగా బాధ పెట్టిందే, తండ్రి నిన్ను ఆదరించలేదే, అందుకే వాళ్ళిద్దరి గురించి నువ్వు చెడుగా ఆలోచించొద్దు, అసలు అమంగళాన్ని నువ్వు కోరుకోవద్దు అని చెప్తుంది. ఎందుకంట, నువ్వు ఒకవేళ అమంగళాన్ని కోరుకుంటే వాళ్ళకి ఏదైతే అమంగళం కోరుకుంటామో ఆ అమంగళం మనం పొందుతాము అనేసి తను చెప్తుంది అనమాట. ఆ దుఃఖం మనమే అనుభవించాల్సి వస్తుంది అనేసి తను చెప్తుంది. ఆమెకు అసలు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళే లేరు, ఏడుస్తూ ఉంది. అయినా కానీ తను ఏమంటుంది, సవితి తల్లిని నిందించొద్దు అని చెప్తోంది. ఆమె కూడా దీర్ఘశ్వాస తీయుచుండెను. ఆ దుఃఖమయ పరిస్థితికి నిజమగు పరిహారం ఏదో ఆమెకు ఎరుగకుండెను. ఏ ఉపాయము కనుగొనజాలనిదే అయి పుత్రునితో ఆమె ఇట్లు పలికెను, కుమారా, ఇతరులకు ఎట్టి అమంగళమును తలంపకము. ఇతరులకు దుఃఖమును కలిగించువారు అదే దుఃఖమును అనుభవింపగలరు. సో మనం ఎవరికైతే చెడుగా ఆలోచిస్తామో ఆ చెడు మళ్ళీ మనకే తిరిగి వస్తుంది, ఆ బాధ మనం పడాల్సి వస్తుంది. అందుకే నువ్వెవరి గురించి చెడుగా అమలంగంగా నువ్వేమి అనుకోవద్దు అనేసి చెప్తుంది. సత్యం సురుచాభిహితం భావాన్ మే యదుర్భాగాయ ఉదరే గృహీతః స్తన్యేన మృదశ్చ విలజ్జతే యాం భార్యతి వావడోమిడాస్పతిర్మాం. తనేమంటోంది ఇంకా, అవును కరెక్టే, సురుచి చెప్పింది కరెక్టే. ఏమంటోంది, నువ్వు ఉత్తముడిలాగా ఆ సింహాసనాన్ని పొందాలి అంటే నువ్వేం చెయ్యాలి, నీ సవితి తల్లి చెప్పింది కదా, ఆ సవితి తల్లి చెప్పినట్టుగా ఆ దేవదేవుడి యొక్క పూజ చెయ్యాలి. ఏ విధంగా, నీ లోపల ఉన్నటువంటి మత్సర్యాన్ని వదిలేసి నువ్వు ఎప్పుడైతే ఆ సేవ చేస్తావో ఆ భగవంతుడి యొక్క పాద పద్మ సేవలో నువ్వు నియుక్తుడు అవ్వాలి అనేసి తను చెప్తుంది అనమాట. సారీ ఇంకో చెప్పాను. తను ఫస్ట్ ఏం చెప్తుందంటే, సత్యం సురుచభిహాంభావాన్మే, తను ఏమంటుందంటే అసలు నీ తండ్రి నన్ను లెక్కనే చెయ్యడు, భార్యలాగా అసలు తను లెక్కనే చెయ్యడు అనేసి అని చెప్తుందనమాట. అందుకే తను ఏమంటుందంటే, నువ్వు ఈ దురదృష్టవంతరాలి కడుపులో పుట్టావు అనేసి అని చెప్తుందన్నమాట. తస్యం సురుచ వివాహితాంభవాన్మే, సురుచి పలికింది సత్యమే. యథా దుర్భగాయ ఉదరే గృహీత, నీవు దురదృష్టురాలి కడుపులో పుట్టావు. సన్యేన వృద్ధిన విలజ్జేయాం. ఇంకేమంటోంది, ఓన్లీ ఆమె స్తన్యంతోనే, ఎవరితోని, ఓన్లీ సునీతి యొక్క స్తన్యంతోనే తను పోషింపబడినాడంట. తర్వాత భార్య ఇదివా ఓడుం ఇడస్పతి మాయాం, నీ తండ్రి నన్ను భార్యగా కానీ సేవికగా కానీ భావించలేదు, నన్ను స్వీకరించలేదు, నేను సిగ్గుపడుతున్నాను అనేసి అంటుంది. అంటే పుత్రుడు పుట్టిన తర్వాత ఆ పిల్లోడి యొక్క లాలన కానీ పాలన కానీ, ఆ పిల్లోడు పౌష్టికంగా పెరగడానికి కానీ, వాడికి శక్తి రావడం కోసం కానీ ఓ టానికో అర్రకో లేకపోతే ఏదో ఏమంటారు ఎనర్జీ డ్రింకో ఏది కూడా ప్రొవైడ్ చేయలేరంట. ఓన్లీ నా స్తన్యంతోనే నువ్వు పెరిగావు, అక్కడి నుంచి ఎటువంటి ఆదరణ రాలేదు. కరెక్టే ఆమె చెప్పింది, నువ్వు దురదృష్టరాలివి, నాలాంటి దురదృష్టరాలైన కడుపులో నువ్వు పుట్టావు అని చెప్పేసి పాపం తల్లి బాధపడుతూ ఉందన్నమాట. సురుచి పలికిందంతయు సత్యమే. ఏలనయా, నీవు తండ్రి నన్ను భార్యగా కానీ కనీసం సేవికగా కానీ భావింపడు, నన్ను స్వీకరించినందుకు అతడు సిగ్గుపడుచున్నాను అనగా, నీవొక దురదృష్టవంతురాలి కడుపున పుట్టి ఆమె స్తన్యంతో పోషింపబడితి అనుట వాస్తవమైన విషయము. ఇప్పుడు అసలు ఆయన ఏమనుకుంటున్నాడు, నన్ను ఒకసారి స్వీకరించినందుకే ఆయన సిగ్గుపడుతున్నాడేమో, అసలు నన్ను లెక్కనే చెయ్యడు, నాలాంటి అభగ్యురాలు నాలాంటి దురదృష్టవంతురాలైనటువంటి ఆమె కడుపులో నువ్వు పుట్టావు అనేసి కొడుకుతో చెప్తుందన్నమాట. తను బాధపడుతూ ఉంటుందన్నమాట. అత్తిష్టా తత్తతా విమర్శరస్వ ముక్తం సమాత్రాపి యదల్విలీకం ఆరాధయాదోక్షప
అదోక్షపాదపద్మజం యదిశ్చసేత్యాసనముత్తమో యథా. వత్స ఇంకేమంటుంది అంటే ఆమె ఏదైతే చెప్పిందో ఆ దేవదేవుణ్ణి పూజించమని నువ్వు అలానే పూజించు అనేసి చెప్తుందనమాట. ఏమాత్రం ఆలస్యం చెయ్యకు, భగవంతుడి యొక్క పాద పద్మాలని పూజించడానికి నువ్వు కొంచెం కూడా ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు అనేసి చెప్తుంది. అతిష్టతతా విమత్సరత్వ వత్స ఈర్ష్యారహితుడవై. ఏమంటుంది, నువ్వు ఇప్పుడు ఇంత పెద్ద ఘటన అయ్యిందే, ఆమె ఈ విధంగా మాట్లాడింది, ఇదంతా చూసావు కదా, అందుకే నీ లోపల కొంచెం కూడా ద్వేషం కానీ ఈర్ష్య కానీ నువ్వు పెట్టుకోవద్దు. ఉక్తం సమాత అపియత్ అవ్యలీకం, ఏదైతే నీ సవతి తల్లి పలికిందో అది సత్యము. ఆరాధయ అదోక్ష పాద పద్మజం, ఎవరిని, అదోక్షజుడైన పాద పద్మాలని నువ్వు ఆరాధించు అనేసి చెప్తుందనమాట. ఆయన యొక్క ఆరాధనని నువ్వు మొదలుపెట్టు. యది ఇచ్చసే అద్యసం ఉత్తమం యదా, సింహాసనంపై కూర్చునుటకు కోరిక ఒకవేళ నీ లోపల ఉంటే నువ్వేం చెయ్యి, నువ్వు లేట్ చేయకుండా నీ లోపల ఆ మత్సర్యాన్ని వదిలేసి భగవంతుడి యొక్క పాద పద్మాల శరణాగతి నువ్వు పొందు, ఆయన పాద పద్మాలని నువ్వు అర్చించు అనేసి తల్లి చెప్తుందనమాట. వత్స నీ సవతి తల్లి యొక్క సురుచి పలికింది వినుటకు కటువుగా నున్నను యథార్థమైంది కనుక నీ సోదరుడకు ఉత్తముని వలె నీవు కూడా అదే సింహాసనమును అధిష్ఠింపగోరుదువేమో. మత్సర్యమును వీడి నీ సవతి తల్లి ఉపదేశమును పాలింప శీఘ్రమే యత్నింపము. ఇక ఏమాత్రము జాగు చేయక దేవదేవుని పాద పద్మ సేవలో నియుక్తమగుము అనేసి తను చెప్తుందనమాట. ఏమంటుందంటే ఆమె చెప్పింది కరెక్టే, భగవంతుడి యొక్క దయ లేకపోతే మనం ఏమీ పొందలేము, మనకు విజయం కూడా రాదు, ఏమీ లేదు, భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఏమీ లేదు అనేసి అంటుందన్నమాట. అందుకే నువ్వు ఇలాంటి రాజ్యాన్ని పొందాలి అంటే నువ్వు భగవంతుడి యొక్క సేవ చెయ్యి అనేసి తను అంటుందన్నమాట. ఆ విధంగా ఆమె యొక్క తిరస్కరణతో ధ్రువుడు చాలా గొప్ప భక్తుడు అవుతున్నాడు అనమాట. యస్యాంగ్రిపద్మ పరిచర్య విశ్వ విభావనాయాత్త గుణాభిపత్తే అజోజ్యతిష్ట ఖలు పారమేష్యం పదం చితాత్మ శ్వసనాభివంద్యం. యస్య అంగ్రిపద్మ పరిచర్య, పాద పద్మ పరిచర్య సేవ వలన విశ్వ విభావనాయ ఆత్మగుణాభిపత్తే, తన కొడుకుకి చెప్తుంది. ఏమంటోంది, మరి ఇలా భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా గొప్ప వాళ్ళు అయ్యారా, మరి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో ఎగ్జాంపుల్ ఇస్తోందనమాట. ఎవరు భగవంతుడి యొక్క పాద పద్మాల సేవ చేసి ఎంత గొప్పగా అయ్యారు అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ బ్రహ్మ గురించి చెప్తోందనమాట. విశ్వ విభావయ ఆత్మగుణాభిపతే, విశ్వం సృష్టించుటకు కావలసిన యోగ్యతను పొందెను. అజహ అద్వతిష్టాత్ ఖలు పారమేష్టం, విశ్వంలో సర్వోన్నత స్థానమును నెలకొనెను. పదంజిత ఆత్మ శ్వసన అభివంద్యం, మనస్సును జయించినవాడు, ప్రాణవాయువుని నియమించేవాడు, ఆరాధనీయుడకు. ఇలా ఎవరైనా మరి భగవంతుడు భక్తి చేసిన తర్వాత గొప్పవాళ్ళు ఎవరైనా అయ్యారా అంటే మరి చెప్పాలి కదా. ఇప్పుడు కొడుకుని అడవికి పంపించబోతోంది తను భగవంతుడి యొక్క సేవ చేయడం కోసం. మరి ఆ పిల్లోడికి ఏమీ తెలియదు, మరి భగవంతుడి యొక్క సేవ చేస్తే నువ్వు ఎలాంటి స్థితి పొందబోతున్నావు. మరి అలా ఎవరైతే ఇంతకుముందు ఇలా భగవంతుడి యొక్క సేవ చేసి ఎంత గొప్ప స్థానాన్ని పొందారో వాళ్ళ గురించి చెప్తోంది అనమాట. సునీతి ఇంకా ఇట్లు పలికెను, దేవదేవుడు ఎంతటి గనుడనగా కేవలము మాతని పాదపద్మ పరిచర్య చేయని పితామహుడగు బ్రహ్మదేవుడు, తాత అవుతాడు కదా, స్వయంభవ మనువు యొక్క తండ్రి, ఈ విశ్వరచనకు కావలసిన యోగ్యతను పడిసెను. ఎవని మహాయోగులు కూడా మన ప్రాణాలను నియమించి అర్చించుచున్నారు. అట్టి దేవదేవుని కర్ణచేతని అజుడును సర్వజీవ ప్రధానుడు అగు అతడు అంతటి సర్వోత్కృష్ట పదమును నెలకొని ఉన్నాడు. సో ఆ విధంగా బ్రహ్మదేవుడు ఆయన ఆ స్థానంలో ఎలా ఉన్నాడు అంటే కేవలం భగవంతుడి యొక్క పాద పద్మాల సేవలో ఉన్నాడు కాబట్టి ఆ బ్రహ్మకి ఇంత ఉన్నతమైన పదవి వచ్చింది అనేసి చెప్తుందన్నమాట. మరి ఎలా పొందాడు బ్రహ్మదేవుడు ఇంత ఉన్నతమైన స్థితిని అంటే ఆయన యొక్క తపోనిష్ట ద్వారా, భగవంతుడి యొక్క పాద పద్మాల పట్ల ఆయన చేసినటువంటి తపోనిష్ట ద్వారా ఇలాంటి ఉత్తమమైన స్థితిని పొందారు. సెకండ్ క్యాంటోలో మనం చదువుకున్నాం, ఎప్పుడైతే గర్భోదకశాయి విష్ణువు యొక్క నాభి కమలం నుంచి తామరతుండు వచ్చి తామర పువ్వులో బ్రహ్మ పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన అసలు నేను ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను, అసలు నేనేం చెయ్యాలి ఏమీ తెలియదు. ఆయన ఎంతో ప్రయత్నిస్తాడు, కానీ భగవంతుడి యొక్క కృప వలన భగవంతుడి పైన తపస్సు చేస్తాడు. తప అనే పదాన్ని విన్న తర్వాత తను తపస్సు చేస్తాడు. ఆ విధంగా భగవంతుడి యొక్క కృప తేనే బ్రహ్మ హృదయ ఆది కవయో, ఎప్పుడు ఆ భగవంతుడు బ్రహ్మదేవుడి యొక్క హృదయంలో తన జ్ఞానాన్ని అందించాడు.
తనకి ఆయనని ఆ బ్రహ్మదేవుడిగా పోస్ట్ ఇచ్చాడు, మళ్ళీ తిరిగి సృష్టి ఎలా చేయాలో చేయించాడు, ఆయనకు ఆ స్థితి పొందాడు. ఆ విషయాన్ని చెప్తుందనమాట. మరి ఆయన ఎలా పొందాడు, ఆ కరుణని ఎలా పొందాడు అంటే ఆయన యొక్క తపోనిష్టల ద్వారా బ్రహ్మదేవుడు ఆ ఉత్తమ స్థానాన్ని పొందాడు, ఈ విశ్వ సృష్టికర్త అయ్యాడు అనేసి చెప్తున్నాడు. మరి ఎలా అయ్యాడు, ఊరికేనా అయ్యాడా, కాదు కాదు, మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించాడు అనేసి చెప్తుందనమాట. ధనం కావాలన్నా కూడా భగవంతున్నే పూజించాలి అనేసి చెప్తుంది. మరి భగవంతుణ్ణి పూజిస్తే ధనం దొరుకుతుందా అంటే దొరుకుతుంది. ఇంకేమవుతుందంట, ధనం దొరకడంతో పాటు మనస్సులో ఉన్నటువంటి మలినాలన్నీ తొలగించబడతాయి అనేసి చెప్తుందన్నమాట. ఎందుకు, ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మలోకానికి వెళ్ళాలి అనేసి అనుకుంటారనమాట. తపస్సు చేస్తూ ఉంటారు, అష్టాంగ యోగ పద్ధతిలో వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తామనుకుంటారు, బ్రహ్మలోకానికి చేరాలి అనుకుంటారు. అలాంటి ఉత్తమ స్థానానికి వెళ్ళాలి అని మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. మరి మరి ఇప్పుడు ధనం కావాలంటే శివుడి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. శివుడు ఆశతోషుడు, ఒక్క లోట నీళ్లు పోస్తే చాలు నీకు కావలసిన వరాలన్నీ గుమ్మరిచ్చేస్తాడు, అవునా కాదా? మరి అంత దానికి నువ్వు కష్టపడి సర్వస్వము త్యజించేసి భగవంతుడి యొక్క పాదపద్మాలని ఎందుకు స్వీకరించాలి? తల్లి చెప్తుంది. ఎందుకు అంటే భగవంతుడి ధనంతో పాటు నీ యొక్క మనస్సులో ఉన్నటువంటి ఈ చెడు ఆలోచనలు, చెడు బుద్ధి, ఏదైతే కల్మషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగింపచేసి భగవంతుడు తన పట్ల ఆకర్షింపచేసి తన ధామానికి తీసుకువెళ్తాడు. భగవంతుడి యొక్క భక్తిలో అంత శక్తి ఉంది అనేసి చెప్తుంది. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్, చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఏంటంటే వృక అనే రాక్షసుడు ఉన్నాడు. ఈ రాక్షసుడు ఏం చేస్తున్నాడు అంటే చాలా తక్కువ సమయంలో చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటాడనమాట. నేను గొప్పవాడిని అవ్వాలి అనుకొని ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటే ఎవరో చెప్తారనమాట, ఏం లేదు, సింపుల్, నువ్వు వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగు, ఆయన బోలా శంకర్ నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు, సో నువ్వు చాలా గొప్పవాడివి అయిపోతావు అనేసి చెప్తారనమాట. చెప్తే తను ఏం చేస్తాడు, మరి శివుడు ఎక్కడున్నాడంటే కేదార్నాథ్లో ఉన్నాడు అంటే ఈ వృకుడు ఏం చేస్తాడంటే కేదార్నాథ్కి వెళ్తాడు. అక్కడ వెళ్ళి కూర్చొని యజ్ఞం చేస్తుంటాడనమాట. యజ్ఞం చేయడానికి అక్కడ ఆయనకి ఏమీ దొరకకపోతే ఆయన శరీరంలో ఉన్నటువంటి కొవ్వుని కట్ చేసి యజ్ఞం చేస్తూ ఉంటాడు అర్పించి. అలా ఒకరోజు 2 రోజులు పాపం శరీరంలో అంగాలన్నీ కట్ చేస్తున్నాడు, అర్పిస్తూ ఉన్నాడు, రక్తసిక్తం అయిపోయాడు, బలహీనుడు అయిపోయాడు. అయినా కానీ ఆయన యొక్క లక్ష్యాన్ని ఆయన పొందాలి. ఆ విధంగా తను చేస్తున్నాడు. 7 రోజులు అయిపోయింది. 7వ రోజు ఇంకా తను ఏం చేస్తాడంటే లాస్ట్కి తన శిఖను చేతిలో పట్టుకొని తన తలని నరికేసి యజ్ఞంలో వేసేందుకు అర్పించేందుకు సిద్ధమైపోతాడనమాట. సిద్ధమైపోయిన తర్వాత అప్పుడు పార్వతి అమ్మ అంటుందన్నమాట, ఏంటి ఇంటి ముందర చనిపోతే మనకే అపవాదు, పదండి అనేసి శివుని తీసుకొని పార్వతి అమ్మవారితో